అమోనియం నైట్రేట్ బహుళార్థ ప్రయోజనాలు గల రసాయనం. జాగ్రత్తగా వాడుకుంటే ప్రగతి ఫలాలు అందిస్తుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఊహించలేని విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఎరువుల తయారీ, గనులలో పేలుళ్లు జరపడానికి ఈ రసాయనాన్ని విరివిగా ఉపయోగిస్తారు. ఇటీవల ఈ రసాయనం లెబనాన్ రాజధాని బీరూట్లో సృష్టించిన విధ్వంసం తలుచుకుంటేనే భయాందోళన కలుగుతున్నాయి. బీరూట్లో ఓడరేవులోని గోదాంలో నిల్వ చేసిన అమోనియం నైట్రేట్ రసాయనిక చర్య కారణంగా పేలుడు సంభవించి 158 మంది అగ్నికి ఆహుతయ్యారు. మరో 4,000 మంది తీవ్రంగా గాయపడ్డారు. భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. బీరూట్ నగర జనాభాలో సగం మంది జీవితాలు కకలావికలమైపోయాయి. 200 కిలోమీటర్ల దూరం వరకు పేలుడు శబ్దం వినిపించింది. గత 2 దశాబ్దాలుగా ఈ రసాయనం కారణంగా ఒక్క ప్రమాదము జరగలేదని, 270 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మాత్రమే ప్రమాదం జరిగే ఆస్కారం ఉందని, అందువల్ల భయాలు వద్దని అధికారులు చెబుతున్నారు. అయితే కీడొంచి మేలొంచాలి అంటారు. ప్రజలకు భయభ్రాంతులు చేయడానికి ఈ ప్రకటన విడుదల చేయడం లేదు. ప్రభుత్వాలు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరడానికి మాత్రమే ఈ ప్రకటన చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో విశాఖలో చిన్న తప్పిదాల వల్ల పెద్ద పారిశ్రామిక ప్రమాదాలు చోటు చేసుకుంటున్న సంఘటనలు ఈ సందర్భంలో పరిగణలోకి తీసుకోవాలి. బీరూట్లో ప్రమాదం జరిగినప్పుడు 270 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు లేవు. మరి ప్రమాదం ఎలా జరిగింది? పేలుడు ఎందుకు సంభవించిందో మన అధికారులు ఆలోచించాలి. ఒకే చోట ఇంత మొత్తంలో నిల్వలు చేయకుండా వికేంద్రీకరణ జరపడానికి గల అవకాశాలను అన్వేషించాలి. ఈ విషయాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఉదాసీనత వహిస్తే జరగరానిది జరిగితే నష్టం అంచనా వేయడానికి కూడా ఒళ్ళు గగుర్పొడ్చేలా ఉంది. విజయవాడ శివారు కొండపల్లిలో కూడా 100 టన్నుల అమోనియం నైట్రేట్ ను నిల్వ చేస్తున్నట్లు మీడియా ద్వారా తెలిసింది. నగరాలు, జనవాసాల మధ్య ఈ రసాయనాన్ని నిల్వ చేయడం శ్రేయస్కరం కాదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి ఆందోళన సహేతుకంగానే అనిపిస్తోంది. షిప్ యార్డ్, విమానాశ్రయం, తూర్పు నావికాదళ కేంద్రం, హెచ్పీసీఎల్ సమీపంలోని అమోనియం నైట్రేట్ ను నిల్వ చేస్తున్నారని, అప్రమత్తంగా లేకపోతే పెను విపత్తు తప్పదని విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ ఐఏఎస్ శర్మ గారు సైతం హెచ్చరిస్తున్నారు. నిల్వ చేస్తున్న గోదాముల దగ్గర తగిన పర్యవేక్షణ లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుండెల మీద నిప్పుల కుంపటితో ఉన్న విశాఖ నగరం రక్షణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు.